రాష్ట్రానికి క్షేమం రైతు సంక్షేమమని, పాడి పంట పశు సంపద అభివృద్ధి మార్గమని, నవరత్నాల దారిలో నడుం కట్టి నడిచావు. నేను విన్నానని నేను ఉన్నానని చెప్పి మొదటి సంవత్సరమే రాష్ట్రాభివృద్ధికి రాజబాట వేశావు. ప్రియమైన ముఖ్యమంత్రి మా జగనన్న, సుపరిపాలనంటే మరి నీదే అన్నా. ప్రియమైన ముఖ్యమంత్రి మా జగనన్న, సుపరిపాలనంటే మరి నీదే అన్నా. పశు పోషకుల సంక్షేమంకై ప్రతిష్టాత్మక పథకాలు, పశు సంవర్ధక సహాయకులకు పోస్టుల మంజూరు, గ్రామ సచివాలయాల వ్యవస్థను పటిష్టంగా స్థాపించి, రైతు భరోసా కేంద్రాలను అన్ని చోట్ల నెలకొల్పి, పశు పోషకుల కొరకు పశు విజ్ఞాన బడులు, జాతి పిత కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చే ప్రియమైన ముఖ్యమంత్రి మా జగనన్న, సుపరిపాలనంటే మరి నీదే అన్నా. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కూలీలు వీరిద్దరూ ముఖంలో చిరునవ్వు కనపడితేనే రాష్ట్రం నిజంగా కూడా బాగుంటుంది. చిన్న జీవాలు పాడి పశువులు చనిపోగా, రైతు జీవనోపాధికై భరోసా ఇచ్చు దిశగా, వినూత్నంగా వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకంతో 18 కోట్ల రూపాయలను బాధిత రైతు ఖాతాలలో జమ చేసి, రైతుల గుండెల్లో రారాజుగా నిలిచావు. మనుషులు చనిపోతేనే పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు ఆవులు గేదెల గురించి పట్టించుకునే నాథుడు ఇంతకు ముందు ఎప్పుడూ లేడు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవులు గేదెలు కూడా మరణించినట్లయితే వాటికి కూడా 15,000 నుంచి 30,000 రూపాయలకు వరకు నష్టపరిహారాన్ని, గొర్రెలు మేకలు మరణించినట్టయితే వాటికి కూడా 6,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే పశు నష్ట పరిహారానికి కూడా నాంది పలికామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. 275 కోట్ల రూపాయలతో భారీ రుణ సదుపాయం, చిన్న జీవాల పెంపకంలో రైతులకు చేయూత, పశువులకు విశిష్ట గుర్తింపు గల చెవిపోగు, ప్రతి కుటుంబానికి పశు ఆరోగ్య సంరక్షణ కార్డులు, సకాలంలో గాలికుంటూ వ్యాధి టీకాలనిచ్చి దేశం మొత్తంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటిగా నిలిచే ప్రియమైన ముఖ్యమంత్రి మా జగనన్న, సుపరిపాలనంటే మరి నీదే అన్నా. ప్రియమైన ముఖ్యమంత్రి మా జగనన్న, సుపరిపాలనంటే మరి నీదే అన్నా. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి పశుపోషకుల జీవితాలలో ఆశాకాంతులను నింపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న జననేత జగనన్నకు ఇవే మా కృతజ్ఞతలు. పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్.